వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయముతో కలిగి ఉందుము. వారికి ప్రకటించబడినట్లు వారితో విశ్వాసము గలవారే అయి కలిసి ఉండలేదు గనుక విను వాక్యము వారికి నిష్ప్రయోజనమాయ. చూడండి, ఇంకా సమయం ఎక్కడికి పోలేదు. ఏమంటున్నాడు? ఆయన యొక్క విశ్వాసంలో ప్రవేశించును. వాగ్దానం ఇంకను నిలిచి ఉన్నది. వాగ్దానము ఇంకను నిలిచి ఉన్నది. ఎవరిలోకి ప్రవేశించటానికి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనికి ప్రవేశించుటకు ఇంకా వాగ్దానంలో నిలిచి ఉన్నది. ఇంకా వాగ్దానం ఇంకను నిలిచి ఉన్నది. ఎందుకంటే దేవుడు రాకడ దగ్గరలో ఉన్నది. దేవుని యొక్క ప్రవేశం దగ్గరలో ఉన్నది. ఇంకా వాగ్దానము ఎందుకు నిలబడి ఉంది అంటే ఇంకను మారవలసిన వారు చాలా. ఈ లెక్క ఇంకా పూర్తి కాలే. ఏ లెక్క? దేవుని లెక్క ఇంకా పూర్తి కాలే. అనేకులు ఇంకా మారాలి. అందుకే వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నది. అంటే దేవుడు ఇంకా నిలిచి ఉన్నాడు. వాగ్దానం ఇంకా నిలిచి ఉందంటే దేవుడు ఇంకను నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్న దేవుడితో నీవు నడవలసిన వాడివి. సజీవుడైన దేవుడు నీ కొరకు నిలబడి ఉన్నాడు. ఎందుకంటే మనుషులు ఈ కాలమును చూసి మనిషి ఆలోచనల ప్రకారము, మనుషుల యొక్క శక్తి ప్రకారము, వారి యొక్క మాట ప్రకారము వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు, మనము ఎంతవరకు విశ్వాసంతో ఉన్నాము, దేవుని నమ్మాం కదా, ఆయనను ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నాలో ఎదుగు లేదు, నాకు ఎలాంటి ఎదుగు లేదు అనుకుంటూ ఏం చేస్తున్నారంటే వారే తక్కువ చేసుకుంటూ వారు శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు. అందుగురించి ఇంకా వాగ్దానం నిలబడి ఉంది. అరే, మీరు దేవుని వాక్యమును తెలుసుకుంటూ, దేవుని మార్గాన్ని తెలుసుకుంటూ నడవలసిన వారు నిలుస్తున్నారు. విశ్వాసంలో లేకుండా కొన్ని రోజుల వారికి బాగా విశ్వాసుల్లాగా నడుస్తున్నారు. మంచి విశ్వాసంలో నిలుస్తున్నారు. అసలు నిన్ను చూస్తే ఇంకా దేవుడే నీ పక్కన ఉన్నాడేమో అనే అంత విశ్వాసంలో ఉంటున్నారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు అనేకులేమో, అబ్బా ఎంత గట్టిగా నిలబడతారా యేసు ప్రభువులా. మంచి మంచి పాస్టర్లే చూసినప్పుడు, అమ్మా ఇంత విశ్వాసం వీళ్ళలో ఉన్నదా అనేటట్టు జీవించి ఒక్కసారే ఆ యొక్క కొండ మీద నుండి ఠక్ మన కింద పడిపోయినట్టు పడిపోతూ ఉన్నారు మనుషులు. విశ్వాసము కోల్పోతున్నారు. అయినా నువ్వు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అక్కడే విడిచిపెడతలేడు. ఏం చేస్తున్నాడు? ఇంకా నిలిచి ఉన్నది, ఇంకా నీ కొరకు నిలిచి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడు దేవుడు? ఏమి చేయడానికి నిలిచి ఉన్నాడు? నీలో ఉన్న క్రోధాన్ని మానేసి, నీలో ఉన్న రోషాన్ని తీసివేసి, నీలో ఉన్న అహంకారాన్ని తీసివే. అప్పుడు కదా దేవుని యొక్క రుచి తెలిసేది. ఒకసారి నువ్వు కరెక్ట్గా రుచి తెలుసుకున్నావు, ఒకసారి కరెక్ట్గా రుచి కనుక నీకు తెలిసిందనుకో, నువ్వెప్పటికీ దేవుని నీ జీవిత కాలం అంతా ఇట్లా పడుడు లెగుసుడు, నువ్వెక్కడున్నా పడతావు, లెగుస్తావు. అందుకే ఇక లెక్క పూర్తి కాలేదు. అందుకే రాకడ కూడా దగ్గరకు వచ్చేసింది. మనకి రాకడ కూడా దగ్గరకు వచ్చింది. మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం, మనం జరుగుతూ ఉన్నాయి, మన దేశంలో జరుగుతున్నాయి, ప్రపంచ దేశాల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం
చూస్తానే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ నాశనం కూడా దగ్గరకు వచ్చింది. అంటే దేవుడు రాకట. ఎందుకంటే భూమి ఆకాశములు లయమైపోతాయి. దేవుడు వచ్చే ముందు భూమి ఆకాశములు లయమైపోతాయి. ఎందుకంటే అవి లయం చేసేది ఎవరు? ఈ క్రోధంతో నిండి ఉన్న వాళ్ళు, నేనే గొప్పవాడినని చెప్పుకునేవాడు, నా దేశమే గొప్పది అని నడిచేవాడు, డిటెక్టర్లు, అణువాయుధాలు బాగా పెట్టుకున్నారు, అణు పరికరాలు బాగా పెట్టుకున్నారు. అలాంటి దేశాలు అణువాయుధాలు గనక ప్రయోగించినాయి అనుకో, భూమి లయమైపోతాం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ మొక్క పెరగటం, మొలస్తం కూడా ఉండదు. అలాంటి అణువాయుధాలు పెట్టుకుని ఉన్నాడు. దేవుడి మీద విశ్వాసం కాదు, మనిషి మీద మనిషికే విశ్వాసం ఉంది. మనిషికి ఎక్కువ విశ్వాసం అయిపోయింది. నాకేం పర్వాలేదు, నాకేమీ పర్వాలేదు, నా దగ్గరున్న ఆయుధంతో ఎవరినైనా జయించేస్తాను. కానీ నీ కొరకు వాగ్దానం నిలిచి ఉన్నదన్నది మర్చిపోతున్నాడు. నీ కొరకు నీ దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టి ఉంచాడన్న మాటని మర్చిపోతున్నారు. ఆ మాటని మర్చిపోతూ ఎలా చెయ్యాలో తెలుస్తలేదు, ఎలా నడవాలో తెలుస్తలేదు, ఆ వాగ్దానంలోనికి ఎలా ప్రవేశించాలో తెలుస్తలేదు. ప్రవేశించిన వాళ్ళేమో మళ్ళా వెనకకు వస్తున్నారు. ఏంది? చుట్టుపక్కల వాళ్ళ మాటల ద్వారానో, అక్కడ ఉన్న సిచ్యువేషన్ల ద్వారానో వెనకకు పరిగెట్టడం వల్ల దేవుడు నమ్మి ఆ యొక్క మహిమలు చూసి, ఆ మహిమలో నుండి ఆ మహిమలో ఎదిగడమే కాదు, ఆయన యొక్క ప్రేమను కూడా పొంది ఆ తర్వాత ఇంతేనా, యేసుప్రభువారిని చూసి ఇంతేనా, ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడులే, ఏం పర్వాలే, మనం ఏం చేసినా కానీ ఆయన క్షమిస్తాడు, క్షమాగుణం గలవాడు కదా, ఎట్లయినా నడిచినా కానీ వచ్చి ప్రభువా నీవేనా ఆయన మమ్మల్ని కాపాడేవాడి అంటే చాలు, ఇలా జీవించేస్తాడు, మమ్మల్ని క్షమించేస్తాడు. ఈ యొక్క మాటల్లో నిలబడిపోయా ఇయ్యాలి, కాకపోతే రేపు చూసుకుందాం, దేవుడి వాక్యమే కదా, ఇంకొంచెం టైం ఉందిలే అప్పుడు వెళ్దాం, ఇంకొంచెం టైం ఉందిలే అప్పుడు వెళ్దాం, ఇంకా నాకు బలం బాగానే ఉందిలే, నా బలం మీద నేను బాగానే జీవిస్తాలే, ఏం పర్వాలే, నన్ను ఎదిరించేటోడు ఎవ్వడు లేడు, నన్ను ఎదిరించేటోడు ఎవరు లేడు అనుకుంటున్నాడు. కానీ అపవాది నీకోసమే వెయిట్ చేస్తుంది, అపవాది నీకోసమే వెయిట్ చేస్తుంది. నీకోసం దేవుడు నిలిచి ఉంటే దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుండి తో మర్చిపోయి పక్కకి వెళ్ళిపోతున్నావు. నువ్వెలాంటి వాడువైనా, ఎలాంటి దానివైనా, నీ దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే నీకు వాక్యం బోధించబడి ఉన్నది, నిష్ప్రయోజనం కావద్దు అంటున్నాడు. నువ్వు విన్న వాక్యం నిష్ప్రయోజనం కావద్దు, నువ్వు నడిచిన నడత నిష్ప్రయోజనం కావద్దు, నీ యొక్క మార్గాలు నిష్ప్రయోజనం కావద్దు, నీకున్న కృపావరాలు నిష్ప్రయోజనం కాకూడదు, నీకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత నిష్ప్రయోజనం కాకూడదు. ఎందుకంటే నీ మాటలో దేవుడు ఉన్నాడు, నీ నడతలో దేవుడు ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, ఆయన ఇంకనూ నిలబడి ఉన్నాడు, ఆయన ఇంకనూ నీ కొరకు నిలబడి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకనూ వాగ్దానంలో ప్రవేశిస్తావని, ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండును.
ఎందుకంటే వాగ్దానాన్ని నువ్వు చేపట్టుకున్నావు, చేతిలో పట్టుకున్నావు. దేవుని నామాన్ని నీవు గట్టిగా పట్టుకున్నావు, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నావు. కానీ నీకు చుట్టుపక్కల జరిగే ఆ యొక్క మాటల ద్వారానో ఆ యొక్క క్రియల ద్వారానో నీ యొక్క విశ్వాసం కోల్పోతున్నావు. పక్క ఉంటే వాళ్ళు చెప్పే మాటలు, లేకపోతే నీ దగ్గర జరిగే సిచ్యువేషన్ల ద్వారానో నువ్వు విన్న వాక్యాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతున్నావు. ఎవడైతే నీ కోసం ఎదురు చూస్తున్నాడో వాని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. వాడు ఏం చేస్తాడు? ఇక దొరికాడు రా నాయన, ఇక దొరికాడు, ఇక వీళ్ళని పట్టుకున్నావంటే పీడించిన దాకా, పిండి చేసిన దాకా ఊరుకోవద్దు. ఇలాంటి స్థితిలో ఉన్నావు. ఎవరున్నది? అపవాది ఎదురు చూస్తుందన్న. ఎవరిని మింగుదనా, ఎవరిని కొడుతున్నా అనేసి ఎవరున్నారు? అపవాది నిలిచి ఉన్నాడు. ఎందుకంటే నీతో మాట్లాడేవాడు నీ కొరకు వేసి ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇంకానూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నువ్వు కృపలో ఉన్నావు. ఈ సమయంలో నీవు కృపలో ఉన్నావు గనక నీ మీదకి దేవుని ఉగ్రత దిగిరాటం లేదు. నువ్వు క్షమించబడుతున్నావు, రక్షించబడుతున్నావు, నీవు ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడుతున్నావు. కానీ అవి మాత్రం నీకు కనిపిస్తలేవు. పక్కంటే వాళ్ళు చెప్పిన మాటలో, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలో విని నీవు విన్న ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోయినట్టు నీవు ఇంకానూ పరిగెడుతున్నావు. దేవుని వాక్యం ఎప్పుడన్నా నిష్ప్రయోజనం అవుతుందా? నీ హృదయంలో మాత్రమే ఇది, కానీ ఎక్కడా కాదు. నీ హృదయంలో మాత్రమే నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే నీకు విశ్వాసము కోల్పోతున్నావు. దేవుడనే ఉన్నాడు అనే విశ్వాసాన్ని కోల్పోయి నీవు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. అదే కనుక ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమోననియు. అనేకులు అపవిత్రులై ఎక్కడ చేదైన ఏరు ఎట్లా మొలిచిద్ది? చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుంది? ఎలా మొలుస్తుంది? ఎలా ఈ వేరు దేవుని యొక్క కుమారుల్లోనికి కుమార్తెల్లోనికి ఎలా వస్తుంది? మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని. చూడండి, దేవుడు ఎంతగా మన కొరకు ఆలోచన చేస్తున్నాడు. కృప పొందకుండా తప్పిపోవునేమోననేసి ఆయన ప్రతి క్షణం నీతోనే ఉంటున్నాడు. ప్రతి క్షణము కూడా నీతో ఉంటున్నాడు. నీ వేదనలోను, నీ బాధల్లోను, నీ యొక్క ఇబ్బందుల్లోను, నీ శోధనలోను, నీకు శోధన వచ్చినప్పుడు కూడా నీ దగ్గరే ఉంటున్నాడు. నువ్వు తప్పిపోతున్నావేమో, నీలో చేదైన ఏరేదైనా మొలుస్తుందేమో. ఈ చేదైన ఏరేంది? మీలో ఏదైనా చేదైన ఏరు మొలుస్తుందేదో, అపవిత్రులైపోతారేమో అని దేవుడు మరలా చెప్తున్నాడు. ఎందుకంటే అవును, నిజమే. ఈ చేదైన ఏరు ఎప్పుడు ప్రవేశిస్తుంది మనిషిలోనికి? అహంకారం ఎప్పుడైతే మనిషిలోనికి వస్తుందో, విశ్వాసము కంటే నేనే గొప్పవాణ్ణి, దేవుడేమన్నా నన్ను కాపాడుతున్నాడా, దేవుడేమన్నా నన్ను బతికిస్తున్నాడా, దేవుడేమన్నా నాకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడా
అనుకునే నీ అహంకారమే సేదైన ఏరంటే. వీళ్ళతో నాకేంది, వాళ్ళతో నాకేంది, నేను బాగున్నా కదా, నన్ను బట్టే నడవాలి ఎవరైనా కానీ, నన్ను బట్టే నిలవాలి ఎవరైనా కానీ అని నడిసేదే సేదైన ఏరంటే. ఇంకా కొత్తగా చేరేమన్నా తీసుకొచ్చి పోస్తారేమో అని కాదు. అంటే నీ మనస్సులో ఏదైతే వాడి మాట నేను ఎందుకు వినాలి, వీళ్ళ మాట నేను ఎందుకు ఉండాలి, వాళ్ళు చెప్పేది నేను ఎందుకు వినాలి, దేవుని వాక్యం ఏమన్నా రోజు చదువుతున్నాము కానీ మనకేమన్నా సహాయం చేస్తున్నాడా? చూద్దాం. దేవుడు దూరంగా ఉండి కొన్ని రోజులు, దేవుడికి దూరంగా ఉండి కొన్ని రోజులు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇది చేదైన ఏరు, ఇదే చేదైన వేరు. ఎందుకంటే ఈ చేదైన ఏరు నీలోని ప్రవేశించదు, ఈ చేదైన మనస్తత్వం నీలో ఉండదు. ఎందుకంటే నీ ఆశలు నిరాశలైపోతాయి, నీ మార్గము చీకటైపోతుంది, నీ యొక్క ఉద్దేశములు కాలిపోతాయి. ఎందుకంటే విశ్వాసంను బట్టే నడవాలి. లేకపోతే నిద్ర ముఖాలు నువ్వని ఊగుతున్నావు అనుకో, ఏమైతప్పుడు వచ్చేసి ఏదైతే నీ దగ్గర నుండి ఉంటుందో అది కొట్టుకుని వెళ్ళిపోతానికి రెడీగా ఉంటాడు అపవాది. అర్థమైందా? ఎందుకంటే నీకు మాటల్లో ఆ యొక్క క్రియల్లోనూ దేవుని మాటని, దేవుని యొక్క క్రియల్ని, నీవు ఉద్దేశాన్ని కూడా నీవు దూరం చేసుకుంటున్నావు. దేవుని ఉద్దేశం నీకోసం నిలబడి ఉన్నది. నీలో ఏదైనా చేదైనా ఏరు వస్తుందేమో అనేసి ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు చెబుతున్నా కానీ నువ్వు అర్థం చేసుకోవటం లేదేమో. నీతో మాట్లాడుతున్నా కానీ ఏం పర్వాలేదు, నేను బాగానే బతుకుతాను అనుకుంటున్నావేమో. ఏం పర్వాలేదు, దేవుని కృప లేకపోయినా నేను బాగానే ఉంటాను, దేవుని యొక్క ఉద్దేశం లేకపోయినా నేను బాగానే ఉంటాను, నేనెందుకు లొంగాలి, నేనెందుకు ఇట్లా ఉండాలి అనేసి నువ్వు గనక అనుకుంటున్నావేమో. ఇదే చేదైన వేరు అంటే. నీ ఆలోచన చేదైన వేరు. నాకంటే గొప్పవారు లేరు, నేనెందుకు ఎవరి మాట వినాలి, నేనెందుకు ఒకరికి లొంగి ఉంటాను. ఇది చేదైన వేరే. దేవుని యొక్క అవయవమై ఉండి నువ్వు దేవుడికి లోబడకపోతే, దేవుని యొక్క శరీరమై ఉండి నీవు దేవునితో పోటీ పడితే ఎక్కడికి గెలుస్తావు? ఆయన అవయవమై ఉండి ఉండగా నేనే గొప్పవాడిని అనుకున్నా కనుక, నీ కన్ను గనక నేనే గొప్పదాన్ని అనుకుంటే మరి నీ కన్ను వెళ్ళి పనిచేసి వస్తుందా? కాళ్ళు లేకుండా చేయదు కదా. మరి కాళ్ళే గొప్పవి అనుకుంటే కాళ్ళు వెళ్ళి అక్కడ నుంచోగలుగుతాయి కానీ కాళ్ళు వెళ్ళి పని చేయగలుగుతాయా? చేతులు అవసరం ఉంది కదా. అలాగే నీ జీవితంలో విశ్వాసం అవసరము, నిరీక్షణ అవసరము, సమాధానం అవసరము. అన్నిటికంటే పైన దేవుని ప్రేమ అవసరం. అదే కదా కృప, అదే కదా సమాధానము. అలా నిలబటే కదా. నేను దేనికి భయపడను, దేన్ని నేను లెక్క చేయను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనే ఈ పోలికలో పోవుడే చేదైన ఏరు నీలో నిల్చున్నట్టని అర్థం. వీరితో నాకేంది, వాళ్ళతో నాకేందని చెప్పుకునుడే చేదైన వేరు నీలో నిల్చుంటాను. ఎందుకంటే సమాధానకర్త నీలో ఉన్నాడన్న సంగతి మర్చిపోవుడే. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం చూసినట్టయితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొను వాడు కీడులో పడును. ఏమన్నాడు? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఏమన్నాడు?
నిత్యము భయము కలిగి, అంటే దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడును ఏమంటున్నాడు? కీడులో పడును. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకో. నీ హృదయాన్ని నీవు కఠినపరుచు. నీ హృదయమే నిన్ను పరిశుద్ధాత్మలో జీవించడానికి ప్రవేశింపజేసేది. నీ ఆలోచనే నువ్వు పడిపోతానికి కూడా ఉండేది నీ ఆలోచన మాత్రమే. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పటి వరకైతే నడుస్తావో, నీకేదున్నా ఏది లేకపోయినా నువ్వు సురక్షితంగా నీ ఇల్లు కట్టుకుంటావు. సురక్షితంగా నీ ఇల్లంతా కూడా ఎంతో క్షేమాభివృద్ధిలో ఉంటుంది. నీ ఇల్లంతా ఎంతో క్షేమంగా జీవించబడతారు. నీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. నీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే చెడు మార్గంలోకి వెళ్ళిపోతాయో, మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం మనమే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీ భయము, దేవుని యందు భయం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే నువ్వు వదిలేసి దేవుని యొక్క భయం వదిలేసి వెళ్తావో, విచ్చలవిడితనం అనేది నీలోనికి ప్రవేశిస్తుంది. విచ్చలవిడితనం, ఎవరి మాట వినని తనం, ఎవరిని లెక్క చేయని తనం, ఎవరిని కూడా మాట్లాడటానికి వీలు కాని ఆ యొక్క సమయము కనిపిస్తుంది నీకు. ఆ యొక్క ఉద్దేశాలు నీలో ఉంటవి. అప్పుడు ఏమైపోయిందంటే నీవు నిలుస్తానికి, దేవుడి దగ్గర నిలుస్తానికి, కృప పొందుతానికి లేకుండా నీవు లోకములోనికి వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు సమస్తమైన బాధలు, ఇబ్బందులు పైనకి వచ్చి పడిపోతాయి. కీడు నీ మీద ఏం చేస్తుందంటే నాట్యం చేస్తూ ఉంటుంది. అదే చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా అవిశ్వాసములో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. అవిశ్వాసములోనికి ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. ఎంతో మంది రాజులు పడిపోయారు. మరి మొదటి రాజు ఎవరు చెప్పండి? దేవుడు కాకుండా నరుల్లో మొదటి రాజుగా ఎవరిని అభిషేకించారు? ఎవరు? మొదటి రాజు దావీదు కాదు, సౌలు రాజుని ఎవరు అభిషేకించారు? స్వామియేలు అభిషేకించాడు రాజుగా. ఆయన కొంతకాలం వరకు గొప్ప రాజుగానే ఉన్నాడు. మరి కొంతకాలానికి ఆ ఆధిక్యత పడగొట్టుకున్నాడు. విశ్వాసంలోని పక్కకు జరిగాడు. దేవుని యొక్క భయభక్తుల్లోని పక్కకు జరిగాడు. అవునా? అప్పుడు దావీదును అభిషేకించడానికి జరిగింది. అప్పుడు ఆయన ప్రతి విషయములోనూ దేవుడి మీద ఆధారపడినంత కాలము గొప్ప విజయాలు చూశాడు. కానీ ఎప్పుడైతే ఆయనలోనికి నేనే గొప్పవాడిని, గొప్ప రాజుని, నేనే గొప్పవాడిని అనేసి ఎప్పుడైతే
దేవుణ్ణి తన జీవితంలోని పక్కకు జరిపేసాడో, నేనే గర్వంతో ఆయన నేనే అనేసి ఎప్పుడైతే తిరిగాడో ఆయన పతనం స్టార్ట్ అయిపోయింది. ఆయన యొక్క పతనము స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఆయన్ని ఆ యొక్క గాడిదల్ని దేలాడుకుంటా తిరిగే వాడిని తీసుకొచ్చి దేవుడు ప్రజలందరూ నాకు రాజు కావాలి, దేవుడైతే మాకు కనిపిస్తలేదు కదా అనేసి కోరుకున్నప్పుడు ఆ యొక్క తండ్రి యొక్క గాండ్రువాల్ని దేలాడుకుంటూ వచ్చేవాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుగా చేశాడు. గాడిదల్ని దేలాడుకుంటూ తిరుగుతుంటే ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. మరి ఫస్ట్లో ఉన్న ఆ యొక్క భక్తి కొంతకాలం అయ్యే వరకు ఆ భక్తిని విడిచిపెట్టేసాడు. ఆ భక్తిని కోల్పోయినప్పుడు ఎవరు బాధపడ్డారు? స్వామియేలు ఈయన్ని ఎందుకు నేను రాజుగా చేసడానికి ఇంత నేను ప్రయాసపడ్డాను, దేవుణ్ణి ఎంతో అడిగాను, నేనిప్పుడు ఈ స్థితిలోనికి ఈ మనిషి ఇలా వచ్చాడేంది, ఇలాంటి స్థితిలో ఉన్నాడేంది అనేసి సాముయేలు ఎంతో బాధపడ్డాడు. ఎంతో బాధపడినప్పుడు దావీదుని చూయించాడు. ఎందుకంటే గొప్ప రాజుగా, మొదటి రాజుగా ఆయన నిలబడినప్పుడు ఆయన తన ఆధిక్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా పడగొట్టుకున్నాడు? నేనే గొప్పవాడిని, దేవుని యందు భయభక్తులు వదిలేశాడు. ఏం శోధించింది ఆయన్ని? సాతాను వచ్చి శోధించింది. దావీదు వచ్చి వీణ వాదిచ్చేవాడు అక్కడ, అది పోవటానికి. మరి మన జీవితాలు కూడా అట్టగా ఉన్నాయేమో చూడండి, అలాంటి జీవితాలు పడి ఉన్నాయేమో చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మంచి మార్గాన్ని నిలబడి ఉండాలి, దేవుడిలో నీవు గొప్పగా నిలబడాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో పడిపోకండి, ఇలాంటి కార్యాల్లోనూ పడిపోకు. సత్యమును వెతుకు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడువు. నీకు బోధించిన వాక్యము నిష్ప్రయోజనం కాకుండా నువ్వు గొప్పగా నిలబడు. ఎందుకంటే సౌలు రాజు ఎలాగైతే పడిపోయాడు అలాంటి జీవితం నీలో ఉండకూడదు. దావీదు వలె పడిపోయినను తిరిగి లేచేవాడుగా ఉండు. నువ్వు పడిపోయినను తిరిగి లేచేవాడుగా. అవును, ఇప్పుడు వరకు వాక్యమందు విశ్వాసము కలిగి విశ్వాసంలోండి పడిపోయేవేమో, మరలా విశ్వాసంలో నీ కొరకు దేవుడు నిలబడి ఉన్నాడు. నీ కొరకు దేవుడు నిలబడి ఉన్నాడు. నీ విశ్వాసం కోల్పోయినవేమో, ఆ విశ్వాసంలో ఇంకానూ నిలబడి ఉన్నా అంటున్నాడు దేవుడు. నీ కొరకు ఎదురు చూస్తున్నా అంటున్నాడు. అదే కనుక రోమా పత్రిక 3:3 చూడండి ఏమంటున్నాడో. రోమా పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొందరు అవిశ్వాసులై నేమి వారు విశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. ఏమన్నాడు? చదవండమ్మా. కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా? అంటే నువ్వు అవిశ్వాసంలో పడిపోతే ఇక దేవుడు నాకేం పని చేయలేదు అంటే నీ అవిశ్వాసంలో ఉండి
నీవు పడిపోయావు కానీ దేవుడు మాత్రం నిన్ను వదిలేలే కదా. దేవుడు మాత్రం నిన్ను పడగొట్టలేదు కదా. నీ అవిశ్వాసం వల్ల నువ్వు పడిపోయావు కానీ దేవుడు మాత్రం నిన్ను పడగొట్టలేదు. దేవుడు మాత్రం అదే ప్రేమించాడు. దేవుడు మాత్రం అలాగే నిన్ను లేవనెత్తున్నాడు. దేవుడు మాత్రం నిన్ను అలాగే పడకుండా లేవనెత్తనే ఉన్నాడు. ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చదవండి. కొందరు విశ్వాసులై ఏమన్నాడు? అవిశ్వాసులై నేమో వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా. వారి యొక్క మాట ద్వారా వాళ్ళు అవిశ్వాసులయ్యేరే కానీ దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోలే కదా. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది కానీ నీ అవిశ్వాసం నిన్ను విడిచివేస్తుంది. నువ్వు అట్లా అంటానికి వీల్లేదు. నీ విశ్వాసం కోల్పోయావు. దేవుడు నాకు లేడు అని కొట్టుకుని అవసరం లేదు. అయ్యో 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 గుండెలు బాదుకుని అవసరం లేదు. నీ అవిశ్వాసం వల్ల మాత్రమే నువ్వు పడిపోయినావు కానీ దేవుడు నిన్ను పడగొట్టలేదు. నువ్వు అట్లా అంటానికి వీల్లేదు. అయితే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరన్నా చదువుతున్నారా? కాగా జగత్తు ఉత్పత్తి వేయబడిన అప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నందును ఈ విశ్వాసమును గురించినే నేను కోపముతో ప్రయాసము చేసినట్లు వారు నా విశ్వాసములో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట ననుసరించి విశ్వాసులమైన మమ్ము ఈ విశ్వాసములో ప్రవేశించుచున్నాము. ఈ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుచున్నాము. ఏమన్నాడు? కాగా జగతుత్పత్తినది వేయబడినది మొదలుకుంటే, జగతి పునాది వేయమని మొదలుకుంటే ఆయన కార్యములన్నీ ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. నీకేది తక్కువ పెట్టలే. నీకేది కూడా జగతి ఉత్పత్తిలోనే నీకు సమస్తము చేసి పెట్టాడు. నీళ్లు కావాలన్నా, లేకపోతే నిప్పు కావాలన్నా, లేకపోతే నువ్వు తినటానికి తిండి కావాలన్నా, నీకు పండ్లు కావాలన్నా, లేకపోతే నీకు గొప్ప ఆధిక్యత కావాలన్నా, గొప్ప ఐశ్వర్యం కావాలన్నా, ఇదంతా కూడా ఈ జగతు ఉత్పత్తికి ముందే దేవుడు స్థిరపరిచి ఉంచాడు. ఆయన కార్యములన్నీ చాలా శ్రేష్టమైనవి. ఆయన కార్యములన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి. సమస్తము నీ కొరకు సమకూర్చి ఉంచాడు. నీవే విశ్వాసంలో కొన్ని రోజులుండి, అవిశ్వాసంలో కొన్ని రోజులుండి, విశ్వాసంతోనూ ఉంటూ ఇటు అవిశ్వాసంతో ఉంటూ, ఇటు చల్లగా ఉంటూ అటు ఎచ్చగా ఉంటూ, ఇటు అటు కుదిరితే ఆ పక్కకు దుంకటం, కుదరకపోతే ఈ పక్కకు దుంకటం, ఇలా నీవే కోతి గంతులేసినట్టు వేస్తున్నావు. నీ మనస్సే కోతి గంతులేసినట్టు వేస్తుంది. విశ్వాసంలో నీ కొన్ని రోజుల నుంచి ఉన్నావు, అవిశ్వాసంలో నీ కొన్ని రోజులు వెళ్తున్నావు. ఎవరినో బట్టి విశ్వాసం కోల్పోతున్నావు, ఎవరినో బట్టి విశ్వాసంలో నీకు వస్తున్నావు. దేవుని బట్టి రాదు. దేవుణ్ణి బట్టి విశ్వాసంలో నడవరాదు. వాక్యమై నిలిచి ఉన్నా అంటున్నాడు కదా ఆయన. వాక్యమై నిలిచి ఉన్నాడు నీ కొరకు. కొన్ని రోజులు విశ్వాసము, కొన్ని రోజులు అవిశ్వాసము. ఇలాంటి స్థితిని రాదు. నీకు జగతి పునాది వేసినప్పుడే సమస్తము సమకూర్చానని చెప్తున్నాడు కదా దేవుడు.
నువ్వు పుడటం ఎలాగో, నువ్వు పెరగటం ఎలాగో, నువ్వు ఎలాగో నువ్వు నడవాలో, ఎలాగో నీవు జీవించాలో అన్నది సమస్తము కూడా ముందే సిద్ధపరిచి ఉన్నాడు కదా దేవుడు. మరి నువ్వు నడుస్తానికి ఏమయ్యింది అంటే మనకు మధ్య మధ్యలో ఏమొస్తుంది అంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు ఉన్నాడా, లేకపోయి ఉండొచ్చు. ఏదో ఒక మనము బైబిల్లో వాక్యాలు చూస్తున్నాం కానీ మరి వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నట్టున్నా కానీ స్వయంగా ఇది జరుగుతుందా? నేను పని చేస్తేనే కదా పని అవుతుంది, నేను పనులు చేస్తుంటేనే కదా అందరు, నేను అన్నం వండుకుంటేనే కదా నేను తింటుంది, లేకపోతే నేను కష్టపడితేనే కదా నాకు అంతా కూడా సమకూర్చబడుతుంది. ఒక మాట మనం అనుకుందాము, ఒకడు పొద్దున మొదలుకొని ఒక పార ఒక పొలుగు తీసుకుని పని చేస్తూనే ఉన్నాడు. మరి ఆ పని చేస్తానికి బలం ఇచ్చిన వాడెవరు? ఆ ఆత్మను ఆ శరీరంలో నిలబెట్టిన వాడెవరు? ఇది మర్చిపోతున్నారా? నా బలం వల్ల నేను బతికేస్తున్నా అనుకుంటున్నావా? నీ ఆత్మలో, నీ శరీరంలో ఉండి టక్కుమని బయటికి వెళ్ళి టక్కుమని వచ్చేటట్టుగా నీ ఆత్మను ఉంచలేదు దేవుడు. నువ్వు పుట్టింది మొదలుకుని నీ ఆత్మ నీలోనే ఉండునట్లు పెట్టాడు కదా. నువ్వెందుకు మరి విశ్వాసంలో కొన్ని రోజులు జీవించి విశ్వాసం తప్పిపోయి కొన్ని రోజుల్లో దీవిస్తున్నావు ఎందుకు? దేవుడు మరి నీకైతే నువ్వు విశ్వాసం కోల్పోయి కొన్ని రోజులు అడ్డు బతుకుతున్నావు, విశ్వాసం కోల్పోయి కొన్ని రోజులు ఇట్లా బతుకుతున్నావు కదా. అలా నీ ఆత్మనైతే నీ శరీరంలో అట్లా తీసి పెడతలేదు కదా దేవుడు. ఇచ్చిండంటే, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇచ్చిండంటే ఆయన అలాగే నీ ఆత్మను కాపాడుతున్నాడు కదా. ఆ శరీరంలో ఉండి బయటికి వెళ్ళకుండా నువ్వు తప్పులు చేసినా ఒప్పులు చేసినా నువ్వు ఎలా జీవించినా కానీ ఆయన చెప్తున్నాడు, నీకు టీచింగ్ చేస్తున్నాడు కదా. ఇది మంచిది చెడ్డది కాదని, మంచి దాంట్లో నడవాలని, చెడ్డ దాంట్లో విడిచిపెట్టాలని ఆయన సమస్తము చెప్తున్నాడు కదా. దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? సమస్తము సమకూర్చినవాడు అంటే చూడండి, జగతి పునాది వేసినప్పుడే సమస్తము సమకూర్చాడు నీ కొరకు, నా కొరకు. నీ ఆత్మను బయటికి తీస్తలేడు పద్దాకా. నువ్వైతే నువ్వు విశ్వాసాన్ని పక్క పెడుతున్నావు, మళ్ళీ విశ్వాసహీనులుగా నువ్వు జీవిస్తున్నావు, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ప్రార్థనలోకి వస్తున్నావు. అంటే నువ్వు ఎన్నో రకాలుగా గంతులేస్తున్నావు కానీ దేవుడు మాత్రం నీ ఆత్మ నీలోనే నిలబెట్టాడు. అవునా? నీ బలము నీలోనే ఉంచాడు, నిన్ను బలహీనులుగా చేస్తలేడు. నీ జ్ఞానాన్ని నీలోనే ఉంచాడు, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని నీ నుండి తీసేస్తలేడు. పిచ్చోళ్ళలాగా అయితే నిన్ను మార్చలే కదా, మెంటలోళ్ళలాగా రోడ్ల మీద తిరగమని నిన్ను వదిలేస్తలేడు కదా. నీకు ఇచ్చినవన్నీ సమస్తము సమకూర్చి ఇచ్చాడు నీకు. నువ్వేమనుకుంటున్నావు? నా యొక్క గొప్పతనం అనుకుంటున్నావు. అది ఏ పాటికి నీ గొప్పతనం కాదు, ఏ పాటికి కూడా అది నీ గొప్పతనం కాదు. చిన్న జ్వరం వస్తేనే లేచి నుంచోడానికి అబ్బా బాబా అనేసి ఎముకలన్నీ ఒకసారి నుంచోబెట్టుకుని ఈ యొక్క నరాలన్నీ గట్టిగా నుంచునే వరకు ఇట్లా నుంచునే వరకు అమ్మా సాల్ దేవుడా అనుకుంటున్నావు. మరి ఆ బలాన్ని నీకు ఇచ్చిన వాడు దేవుడు కాదా? అవును, నా పని నేను చేసుకుంటూనే నేను తింటున్నాను. అవును, నీకు పని ఇచ్చిన వాడెవరు? ఆ పనిలో నీకు మేధస్సును పెంచిన వాడెవరు? నువ్వు గడపారేసి తవ్వితేనే నువ్వు పని చేసినట్టు కాదు కదా. కాళ్ళు ల్యాప్టాప్ ముంగలు కూర్చుని ఒత్తితే కూడా పని చేస్తున్నట్టే కదా. ఆ ఐడియాలజీ ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? నీ జ్ఞానమే గొప్పదైతే మరి భూమి ఆకాశమును సృష్టించాడు కదా. ఆ సృష్టిని నువ్వు చూసి కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావా? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని నువ్వు ఒక్కదాన్ని పరీక్షిస్తే చాలు ఆయన జ్ఞానం ఏందో తెలుస్తుంది. ఏ సమయానికి వర్షాలు కురిపించాలో వర్షాలు కురిపిస్తున్నాడు కదా. ఏ సమయానికి ఎండలు కొట్టాలనో ఎండలు కొడుతున్నాయి కదా. ఏ సమయానికి చలికాలం రావాలో చలి వస్తుంది కదా.
మరి ఆయన ఇంత గొప్పగా క్రియేటింగ్ చేసిన ఈ యొక్క భూమి ఆకాశంను చూస్తేనే ఆయన యొక్క జ్ఞానం కనిపిస్తుంది, నీ పట్ల ఆయన యొక్క ప్రేమ కనిపిస్తుంది, నీ పట్ల ఆయన యొక్క నిబద్ధన కనిపిస్తుంది. సృష్టి ఆరంభానికి మునిపే నీకు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, నీకు ఇల్లు కావాలంటే ఇల్లు కట్టించాడు, నీకు పిల్లలు కావాలంటే పిల్లల్ని ఇచ్చాడు, నీకు సమస్తము సమకూర్చిన వాడు. లేకపోతే నీకు నువ్వు ఎలా జీవించాలో నిన్ను ముందే ఆధిక్యతతో నిలబెట్టిన దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోతున్నావు? సృష్టి ఆరంభంలోనే చేశాడు కదా, నేను నిలబెట్టిన వాడు ఆయన. నా బలముతోనూ నా జ్ఞానంతోనూ నేను నడుస్తున్నాను అనుకుంటున్నావు కదా, నీ జ్ఞానంతో కాదు నువ్వు నడిచేది, దేవుని కృప వల్ల నడుస్తున్నావు. నీ బలముతో కాదు, ఆయన ఇచ్చిన ఆ యొక్క వాక్యము నిలబెడుతుంది నేను, ఆ బలము నేను నిలబడుతుంది. నీ నరాల్లో ఇచ్చిన ఆ యొక్క బలహీనతలన్నీ తీసివేసినందుకు నువ్వు బలంగా నిలబడ్డావు. నీ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నావు, నీ మాట మీద నువ్వు నిలబడుతున్నావు. ఎందుకంటే ప్రతి కార్యము జరిగించేవాడు ఆయనే, ప్రతి క్రియను నిలబెట్టేవాడు ఆయనే. అందుకే ఏమన్నాడు మొదటి వాక్యంలో, ఆయన యొక్క విశ్వాసములో ప్రవేశించునను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అని చెప్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఇంకాను వాగ్దానం నిలబడుతున్నాడు. ఈ రోజైనా నీ మనసు మార్చు, ఈ రోజైనా నీ యొక్క మార్గాన్ని మార్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినట్లయితే ప్రతి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడందరినీ దీవించునుగా. ఆమేన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అద్భుతైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీ కృపయు నీ సమాధానము నీ ప్రేమయు కుమ్మరిస్తూ ఇంకను వాగ్దానం నిలిచి ఉండగా నా తండ్రి ఈ లెక్క పూర్తయ్యే వరకు కూడా నా తండ్రి, నా దేవా, నువ్వు వేచి చూస్తూ ఉండగా నా తండ్రి, మేమందరం కూడా నా తండ్రి నీ సాక్షులుగా నిలబడి నా తండ్రి, నా తండ్రి, నీ మార్గాన్ని సిద్ధపరచువారుగాను, నీ మార్గంలో నడుచువారుగాను మమ్మల్ని స్థిరపరుచుమయ్యా, మమ్మల్ని బలపరుచుమయ్యా, నీ కృపల్లో భద్రపరుచుమయ్యా, నీ యొక్క మార్గంలో స్థిరపరిచి నడిపించమయ్యా. నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నా పడిపోయాను, ప్రతి ఒక్కరు నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. Herbozloria sarbe smiga proshmi gore sarva aviga prosloria sarva avigalaria vasarve hamrusloria vesh sarva smaga proshmi gore sarva. Holy Spirit touch, will be touch. బలహీనమైన శరీరాన్ని బలపరుస్తూ అగ్ని కంచి వేసి కాపాడుతూ నీ కృపల్లో భద్రపరుస్తూ నిన్ను నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలు నీ బిడ్డలందరినీ ఆశీర్వదించుమయ్యా. నా తండ్రి, బలహీనులుగా ఉన్నవారు నా తండ్రి, వారిని నాకు దీవించుమయ్యా. ఇంకా నా తండ్రి, నీ వాక్యం ఎక్కడైతే నా తండ్రి నాటబడలేదో అక్కడ కూడా నాటబడలాగా నా తండ్రి దీవించి ఆశీర్వాదించి ప్రతి ఒక్కరిని దీవించి నా తండ్రి నీ కృపావరణంతో నింపి నీ సమాధానం నీ ప్రేమను కుమ్మరించి నీవే మధ్య నీ పాదాలకు వందనాలు ఇస్తాయా. నజరుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. రైజ్ ద